మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం మంచిదైన దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచడం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై పార్టీ పరంగా తగు చర్యలు తీసుకుని పోరాటం చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు వైసీపీ మరింత చేరువై అధికారం చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని, ప్రజలు తీర్పు ఇస్తే అక్రమ కేసులు పెట్టిన వారిపై రెట్టింపు కేసులు పెడతామని అన్నారు. అధికారంలోకి వచ్చాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుబాటులో లేనందువల్ల ఈ రోజు జిల్లాకు రావడం జరిగింది. జిల్లాకు వచ్చిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ప్రజలకు ఇంకా దగ్గరై ఇంకా మెరుగ్గా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోర్టులో పిటిషన్ వేశాను కాబట్టి నేను మాట్లాడను. దాని మీద కోర్టు ఏమేమి నిర్ణయం చెప్తుందో ఎంక్వైరీ అయిపోయినాకనే దాని మీద తర్వాత కామెంట్ చేయడం జరుగుతుంది. సార్, అంటే వైసీపీ నేతలు కార్యకర్తలని వాళ్ళని బాగా వేధిస్తుంటే మాట్లాడారు. అంటే దీనికి రాబోయే రోజులు ఎట్లా మీరు యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకుందామా లేదా అనేది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఉంటుంది. ప్రజలు తీర్పు ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పినప్పుడు ఇంతకన్నా రెట్టింపుగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు తీర్పు ఇవ్వాలి కదా అల్టిమేట్గా.